టెరిఫ్ వార్ ఏపీ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. షిప్పింగ్ సేవలు, ఎగుమతులు నిలిచిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనం కావడంతో ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఇదే అదునుగా చేసుకుని ప్రాసెసింగ్ ప్లాంట్లు ధరల్ని భారీగా తగ్గించాయి. 60 కౌంట్ రొయ్యల ధర కేజీ 300 రూపాయలు ఉండాల్సింది 220 రూపాయలకు పడిపోయింది. ఫీడ్ కంపెనీలే ఎగుమతిదారులుగా ఉండటంతో సిండికేట్గా ఏర్పడి మేత ధరల్ని పెంచుతూ రొయ్యల కొనుగోలును తగ్గిస్తున్నారు. దీంతో నష్టాల పాలవుతున్న రైతులు క్రాప్ హాలిడే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఇప్పుడు ఏపీలోని ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు గుదిబండగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఆక్వా రైతులు గాని, మరో పక్కన పౌల్ట్రీ రైతులు గాని నష్టాల్లోకి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా కౌంట్ రేట్ అంతా కూడా ఒక్కసారిగా అలాగే రేట్లు పెంచుతున్నారు. అలాగే సీడ్ కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆక్వా రైతులు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన మొన్నటి దాకా ట్రంప్ ట్యాక్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున రేట్లు తగ్గించిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ సందర్భంలో ట్రంప్ ట్యాక్స్ ఇచ్చేసినా కూడా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించిన పరిస్థితులు అయితే కూడా ఇప్పటి వరకు కూడా నెలకొని ఉన్నాయి. మరి ఇప్పుడు మళ్ళీ యుద్ధం పేరుతో పెద్ద ఎత్తున ఇప్పుడు రొయ్యల రేట్ అయితే కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అంటే 100 కౌంట్ రేటుకు సంబంధించి దాదాపు 30 నుంచి 40 రూపాయలు రేటు తగ్గిపోయిన పరిస్థితి. అలాగే 40 కౌంటు 50 కౌంటు రేట్లకు సంబంధించి కూడా దాదాపు 80 రూపాయల మేర రేటు తగ్గిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే మొత్తం మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువగా దాదాపు 2,50,000 హెక్టార్లలో ఈ ఆక్వా రైతులు సాగు అయితే కూడా రొయ్యల్ని సాగు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ పంట కాకపోతే నెక్స్ట్ పంట అయినా తమకు లాభం వస్తుందని చెప్పి ఆక్వా రైతులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి, పంటలు సాగు చేస్తున్న పరిస్థితి. కానీ ఏదో ఒక పేరుతో ప్రతిసారి ట్యాక్సుల పేరుతో పెద్ద ఎత్తున రైతుల పైన గుదిబండ విధించడం, అలాగే ఇప్పుడు యుద్ధం పేరుతో మొత్తం రేట్లన్నీ కూడా ఒకసారిగా తగ్గించి రొయ్యల రైతులను కోలుకోలేని పరిస్థితులు కూడా తీసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఏపీలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఈ ఆక్వా సాగు అయితే కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం దేశానికి ఆర్థికంగా మొత్తం కూడా ఒక ఎన్నుముకగా ఉన్నటువంటి ఈ ఆక్వా రంగం ఇప్పుడు కోలుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. దాదాపు 2,50,000 హెక్టార్లో దాదాపు 40 లక్షల మంది అంటే పరోక్షంగా అటు మొత్తం అందరూ కూడా ప్రత్యక్షంగా కానీ 40 లక్షల మంది ఈ ఆక్వా రంగం పైన ఉపాధి పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా భవిష్యత్తు ఏంటనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆక్వా రైతులు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ట్రేడర్లు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఆక్వా రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు, తీవ్రంగా మోసం చేస్తున్నారు. వారిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మొత్తం అంతా కూడా ఎవరైతే సీడు కంపెనీలు, ఎక్స్పోర్టర్స్ అంతా కూడా సిండికేట్ గా ఏర్పడి రైతులను ఇబ్బందులు గురి చేస్తున్నారు, వారిపైన ప్రభుత్వం జోక్యం తీసుకొని రైతులు గిట్టుబాటు ధర అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నెక్స్ట్ నుంచి కూడా ఆక్వాకు మొత్తం క్రాప్ హాలిడేని ప్రకటించి పెద్ద ఎత్తున తామంతా కూడా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కూడా మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొండా ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జల భద్రత, వ్యవసాయంలో టెక్నాలజీ, జీఎస్డీపీలో జిల్లాల వారీ సాధించిన లక్ష్యాలపై చర్చించనున్నారు. డిజిటల్ గవర్నెన్స్ అమలులో భాగంగా ఈ ఆఫీస్, ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రైవన్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్ పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలు, సూపర్ 6 అమలు, తాగునీటి ప్రణాళికలు, భూ పరిపాలన, రెవెన్యూ శాఖల పనితీరు, విద్యా ఉపాధి అవకాశాలపై చర్చిస్తారు. సాయంత్రం శాంతి భద్రతలపై డీజీపీ ప్రజెంటేషన్ ఇస్తారు. జిల్లా ఎస్పీలు దీనికి హాజరు కానున్నారు.